హే అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినోద్ కెరియర్ టాక్స్. ముందుగా అందరికీ శుభాకాంక్షలు. విజయదశమి శుభాకాంక్షలే కాకుండా విజయం సాధించినందుకు కూడా శుభాకాంక్షలు. మన రిజల్ట్స్ రావడం అయితే జరిగింది, టెక్నీషియన్ రిజల్ట్స్ రావడం జరిగింది. అందులో మన స్టూడెంట్స్ కొంతమంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. డిఎస్సి రిజల్ట్స్ రావడం జరిగింది, అందులో మన బ్యాచ్ నుంచి కొంతమంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏఎల్పి ఫైనల్ డివి సెలక్షన్ లిస్ట్ అయితే రావడం జరిగింది 1:1. అందులో కొంతమంది సెలెక్ట్ కావడం అయితే జరిగింది. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళు ఎవరు నిరుత్సాహపడకండి. ఫర్దర్ గా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ షార్ట్ నోటీస్ వచ్చింది. సెక్షన్ కంట్రోలర్ నోటీస్ ఆల్రెడీ ఓపెన్ లో ఉంది. నెక్స్ట్ ఏపీ అది ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ షార్ట్ నోటీస్ వచ్చింది. తర్వాత వచ్చేసి ఏపీ టెట్ అండ్ డిఎస్సి నెక్స్ట్ ఇయర్ లో జరగబోతుంది. ఓకే, ఈ కమింగ్ లో ఈ లైన్ లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ యాజ్ యూజువల్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ ఉంది, సిజిఎల్ ఉంది, ఈ నోటిఫికేషన్స్ అన్ని ఉన్నాయి. మన ఎవరైతే మెగా డిఎస్ లో జాబ్ రాలేదో వాళ్ళందరికీ ఇప్పుడు ఏకలవ్య మోడల్ స్కూల్స్ లో కూడా మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ లో ఉంది, సేమ్ సిలబస్. కాబట్టి ఎవరు నిరుత్సాహపడకండి, కీప్ ఆన్ ట్రైయింగ్. మీరు నేర్చుకున్న సిలబస్, మీరు చేసిన ప్రిపరేషన్ ఎప్పటికీ వేస్ట్ కాదు. అది ఏదో ఒక దానికి పనికొస్తుంది. నాకు మెసేజ్ చేసిన వాళ్ళలో, చాలా మంది కామెంట్స్ చేసిన వాళ్ళలో, మనం ఇచ్చిన గైడెన్స్ బ్యాచ్ లో కొంతమంది సెలెక్ట్ అయ్యారు. మోర్ దాన్ నేను ఇచ్చింది 10 మందికి అయినా 6 మెంబర్స్ నియర్లీ వివిధ దానిలో సెటిల్ అయ్యారు. కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అట్ ది సేమ్ టైం ఈ గైడెన్స్ బ్యాచ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఫ్రీగానే ఇస్తున్నాను అందరికీ. ఈ కింద డిస్క్రిప్షన్లో గూగుల్ షీట్ ఉంటుంది, దానిలో మీరు ఫిల్అప్ చేసినట్టే లాస్ట్లో మనకి ఎండ్ దగ్గర గ్రూప్ లింక్ ఒకటి వచ్చేస్తుంది. అది బట్టి మీరు జాయిన్ కావచ్చు. నాకు పర్సనల్ కూడా మెసేజ్ చేయొచ్చు. ఓకే, గ్రూప్లో ఫర్దర్ డిస్కషన్స్, మీకు డౌట్స్ కానీ ఏదైనా కానీ ఉంటే, మనం చెప్పేవి కానీ ఏమైనా ఉంటే దానిలో మనం మీరు పోస్ట్ చేసుకోవచ్చు, డిస్కషన్ కూడా చేయొచ్చు అనమాట. ఫైన్. ఇప్పుడు ఆ కమ్యూనిటీ ఎందుకు బిల్డ్ చేశానంటే, అది హౌ టు ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పి సపరేట్ వీడియో అయితే మనం చేసాము. అది కలెక్టివ్ ఎఫర్ట్ అనేది మన అందరికన్నా ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. దానికోసం అది బిల్డ్ చేసాము. అది దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏఎల్పిది సెకండ్ డివి ఉంటుందా లేదా? ఫస్ట్ క్వశ్చన్. ఏఎల్పి లాస్ట్ టైం తీసినప్పుడు ఏం చేశారంటే 1:1.15 తీశారు. ఇప్పుడు 1:1 తీశారు. కాకపోతే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు 1:1 తీశారో వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా వేస్ట్ అయితే ఉంటుంది. దానిలో కొంతమంది మెడికల్ అన్ఫిట్ పోతారు, కొంతమంది జాబ్ స్లైడ్ అయిపోతారు, కొంతమంది వచ్చేసి జాబ్ లో జాయిన్ గారు, రిపోర్టింగ్ చేయరు. ఇలాగా కొంచెం వేస్టేజ్ అయితే ఉంటుంది అనమాట. ఆ పోస్ట్ ఫిల్అప్ చేయడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ దెర్ ఈస్ ఏ హై ప్రాబబుల్ ఛాన్స్ ఫర్ గివింగ్ సెకండ్ డివి. దీని కొరకు మీరు అఫీషియల్ వెబ్సైట్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. ఎవ్రీ వీక్ ఏదర్ మండే ఆర్ ట్యూస్డే ఆర్ సండే ఏదో ఒక రోజు పెట్టుకోండి. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తూ ఉంటాను. మన ఛానల్స్లో ఉండండి. వాట్సాప్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంది, వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అయి ఉండండి. మీరు ఎవరు నిరుత్సాహపడకండి. ఎక్స్ట్రా డివి అయితే వస్తుంది. ఇది కూడా 1 to 2 మార్క్స్ గ్యాప్ డిఫరెన్స్ లో ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే హోప్స్ పెట్టుకోండి. మరి 5-6 మార్క్స్ గ్యాప్ లో ఉంటే అది అంత దూరం రాకపోవచ్చు. లాస్ట్ టైం మనం జరిగిన కట్ ఆఫ్ మనం కూడా ఎక్స్పెక్ట్ చేసాం కదా, ఆ రేంజ్లోనే కట్ ఆఫ్ వచ్చింది. నేను గట్టిగా చెప్పలేదు కానీ కట్ ఆఫ్ నేను చెప్పిన ఫిగర్స్ దగ్గరలో వచ్చింది, 1 or 2 మార్క్స్ డిఫరెన్స్లో. మీరైతే ఈ ప్రిపరేషన్ అయితే వేస్ట్ కాదు. అట్ ది సేమ్ టైం అలాగని చెప్పి గ్యాప్ ఇస్తే మొత్తం మర్చిపోతారు, మళ్ళీ ఫస్ట్కి వస్తుంది సినిమా. కాబట్టి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఓకే, ఈ రోజు రాలేదు సిబిఐలో, ఇది సెలెక్ట్ కాలేదు, రైట్, నెక్స్ట్ అని ముందుకు వెళ్ళిపోవాలి అంతే. మీరు గ్యాప్ ఇచ్చారు ఒక 1 week, 3 days, 5 days, 1 week ఇట్లా గ్యాప్ ఇచ్చినారంటే అయిపోయి మళ్ళీ 1 month బ్యాక్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతారు. జాబ్ వచ్చేంత వరకే మనం కష్టపడాలి. లీవ్స్, పండగలు ఇవన్నీ జాబ్ వచ్చినాక మళ్ళీ హ్యాపీగా చేసుకోవచ్చు. ఒకవేళ జాబ్ మనకి ఈ సిచ్యువేషనే ఉంటే మనం ఎన్ని పండగలైనా మనం ఎట్లా చేసుకుంటాం అంత హ్యాపీగా కదా. సెకండ్ క్వశ్చన్. ఏజ్ దాటిపోతుంది, 35 వస్తున్నాయి. ఇంకా నేను ఈ గవర్నమెంట్ మాయలో పడి ఇంకా నేను చేసుకోలేకపోతున్నాను. ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వచ్చేసినాయి, ఎక్కువ ఇవ్వలేకపోతున్నాను. ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి మన కామెంట్స్. మీరు అస్సలు నిరుత్సాహపడకండి. మీరు ఆల్రెడీ ఇంతవరకు ట్రై చేశారు. ఇప్పుడు మీకు ఇంకా ఛాన్స్ ఉంది స్టేట్ గవర్నమెంట్లో. సెంట్రల్ గవర్నమెంట్లో మీ రిజర్వేషన్ ప్రకారం ఇప్పుడు మన ఈ ఏజ్ 33 వరకు ఇచ్చారు కాబట్టి బీసీ అయితే 36 వరకు వచ్చే అవకాశం ఉంది మీ రిజర్వేషన్ ఉంటే. లేదు 35 అయిపోయింది, లాస్ట్ డే అయిపోయింది. ఓకే, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కైనా మనకు ఛాన్స్ ఉంది. స్టేట్ గవర్నమెంట్లో వచ్చే చిన్న జాబ్ అయినా సరే మీరు వదిలిపెట్టకండి, ఓకేనా. పంచాయత్ సెక్రటరీ అయినా సరే, సచివాలయం జాబ్ అయినా సరే, గ్రూప్ 2 అయినా సరే, ఎలాంటి జాబ్ అయినా సరే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీరు ప్రతిదీ రాయండి. లేదు ఇంకా నాకు ఓపిక అయిపోయింది, మంచి బిజినెస్ పెట్టుకోండి. ప్రైవేట్ జాబులు నాతో అవ్వట్లేదు అంటే మంచి బిజినెస్ పెట్టుకోండి, మంచి ఇన్కమ్ గెయిన్ చేయండి. తద్వారా హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయండి. ఎండ్ ఆఫ్ ది డే మనం హ్యాపీగా ఉండాలి. మీరు మీ ఫ్యామిలీతో అందరూ హ్యాపీగా ఉండాలి. అది మాత్రం మనం దృష్టిలో పెట్టుకోండి. మీరు మీ గోల్స్ మీరు ఇంతవరకు దాని వరకు మీరు ప్రిపేర్ అవుతూ
మీరు లాక్కొని వచ్చారు 20 years నుంచి అంటే 25 years 35 years వరకు అంటే నియర్లీ 13 to 15 years వరకు ప్రిపరేషన్ టైంలోనే మన లైఫ్ స్పాన్ అంతా వెళ్ళిపోయింది. అది కూడా ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఆల్రెడీ మీరు ఏదో ఒక దానిలో సెటిల్ కావాలి, ఏదో ఒక జాబ్ అన్నా అని బిజినెస్ కానీ చేస్తూ ఉండాలి. డైలీ 2 to 3 hours ప్రిపరేషన్ అట్లే కంటిన్యూ చేయండి. అది వచ్చినప్పుడు మళ్ళీ అటాక్ చేయండి. కంటిన్యూస్ ప్రిపరేషన్ ఉన్నవాడు అందరికన్నా ముందుంటాడు. కన్సిస్టెన్సీ అది డైలీ 2 to 3 hours అయినా సరే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారంటే ఒక్క నోటిఫికేషన్ అప్లై చేస్తారు, దాని గురించే వెయిట్ చేస్తూ ఉంటారు. 2 years అయింది సార్ ఏఎల్పి నోటిఫికేషన్, నాకు 2 years ఇప్పుడు రాలేదు కదా, 2 years అంతా వేస్ట్ అయిపోయింది కదా. మనం కూడా అంతే, డిఎస్సిలో కూడా అంతే సార్ 7 years వెయిట్ చేసాం ఈ యొక్క డిఎస్సి కోసం, మనకు రాలేదు కదా, 7 years వేస్ట్ అయిపోయింది మా లైఫ్ స్పాన్. సెలెక్ట్ అయిన వాళ్ళు బాగానే ఉంటారు, సెలెక్ట్ కాని వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు అనుకోవచ్చు సార్ డిఎస్సి కదా, డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఏఎల్పి కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏఎల్పిగా ఘాట్గా వర్కింగ్ చేస్తూ ఇక్కడి నుంచి మెగా డిఎస్సికి చంపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను లైవ్ లో కలిసి వెళ్ళానండి, లైవ్ లో మాట్లాడిన వాళ్ళతో. ఓకే, ఇప్పుడు నేను నా స్టూడెంట్స్ మీరు అనుకోవచ్చు ఈ సార్ ఏఎల్పి కాబట్టి ఓన్లీ రైల్వేకి సంబంధించిన గైడెన్స్ మాత్రమే ఇస్తాడండి. గైడెన్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మన ఎగ్జామ్ మన సిలబస్ ని ఎలా ట్యాకిల్ చేయాలి అనే దానికి మనం గైడెన్స్ ఇస్తాం అనమాట. నా స్టూడెంట్స్ డిఎస్సి కొట్టారు, అలా ఉంటది. ఇప్పుడు సచివాలయంలో ఉండి అలాగే ప్రిపేర్ అవుతూ కొంతమంది ఏఎల్పి కొట్టారు, ఇప్పుడు డీవీలో 1:1 సెలెక్ట్ అయ్యారు. కాబట్టి మీరు ఎక్కడైనా తీసుకోండి, కోచింగ్ తీసుకోండి. ఫస్ట్ మీరు ఓన్ ప్రిపరేషన్ అంటే నడుస్తుంది, కోచింగ్ అట్ ది సేమ్ టైం గైడెన్స్, ఈ రెండు ఎక్కడ దొరుకుతుందో అక్కడ తీసుకోండి. ఇప్పుడైతే నేను ఫ్రీ గైడెన్స్ ఇస్తున్నా కదా, ముందు గైడెన్స్ ముఖ్యం కాబట్టి ముందు గైడెన్స్ తీసుకోండి. సెల్ఫ్ ప్రిపరేషన్ సరే, గైడెన్స్ ముఖ్యం కాబట్టి గైడెన్స్ తీసుకోండి. కోచింగ్ ఎగ్జాక్ట్లీ మీకు ట్రిక్స్ చెప్తున్నారు, మెమరీ షార్ట్ కట్స్ చెప్తున్నారు, ఇవన్నీ ఎక్కడ టెక్నిక్స్ చెప్తుంటే అక్కడ తీసుకోండి. మంచి సబ్జెక్ట్ గుర్తుండిపోయేలా చెప్తున్నారు, అక్కడ తీసుకోండి. అందరూ కోచింగ్లు తీసుకొని ఎఫర్ట్గా మనము ముందుకెళ్తా ఉంటే మనం మాత్రం ఓన్ ప్రిపరేషన్ నేను అంత సొంతంగా చేస్తానంటే కాదు. ఇంకొకటి ఏంటంటే మీరు అనుకోవచ్చు నాకేదో డైరెక్ట్ జాబ్ వచ్చింది నేను ఇట్లా మాట్లాడుతున్నాను కాదు, నాకు జాబ్ రాలేదు. 35 exams, ట్రస్ట్ మీ, 35 exams ఐ ఫెయిల్డ్. మరి 36th exam వచ్చింది నాకు. ఐ క్రాక్డ్ 36th exam. ఇది ఏఎల్పి 36 అయిపోయింది, 37, 38, 39, 40 అట్ ఎ టైం 6 కాలర్స్ అట్ ఎ టైం వచ్చాయి. ఎలా వచ్చాయి సార్? నేను చెప్పాను ఇంతకుముందు కూడా. ఎవ్రీ వీక్ నేను రాసేది, ఎవ్రీ వీక్ ఒక ఎగ్జామ్ పడేది. నేను అక్కడ సెలెక్ట్ అయ్యి కాలేదనుకోండి, ఎగ్జామ్లో బిట్లో ఆన్సర్ చేయలేకలేదు అనుకోండి, నేను ఎక్కడ ల్యాగ్ అవుతున్నాను, ఓకే పాలిటీలో ల్యాగ్ అవుతున్నాను, వచ్చి పాలిటీ మీద ఫోకస్ చేసి, ఎకనామీ ల్యాగ్ అవుతున్నాను, వచ్చి ఎకనామీ మీద ఫోకస్, డెమోగ్రఫీ మీద ల్యాగ్ అవుతున్నాను, నెంబర్స్ గుర్తున్నట్లేదు, నెంబర్స్కి నిమోనిక్స్ పెట్టుకొని ఫన్నీగా డెవలప్ చేసి స్టోరీ క్రియేట్ చేసి అలా గుర్తుపెట్టుకునేది. ఇంకొకటి మ్యాథ్స్లో సమ్ ఏరియాస్లో కీ ఏరియాస్లో రావడం లేదు. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, మిక్సింగ్ ప్రాబ్లమ్స్, ఎప్పుడు కన్ఫ్యూజనే. ఎందుకు రాదు నాకు ఇది? కూర్చున్నాం ఒక 2 days 3 days దాని మీదే కూర్చున్నాను, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ట్రై చేసి తర్వాత ఎప్పుడు నెక్స్ట్ టైం నుంచి ఏ ఎగ్జామ్లో నాకు ఇంట్రెస్ట్ ప్రాబ్లం అనేది ఎప్పుడు పోలేదన్నమాట. అలాగా ఒక్కొక్క టాపిక్ని పట్టుకొని గ్రిప్ తెచ్చుకోవాలి. అట్లే మన మిస్టేక్స్ని మనం తెలుసుకొని అవి నేర్చుకొని కాలు కిందే తొక్కి అవి ఒక స్టెప్ మాదిరి ఎక్కి వెళ్ళిపోవాలి ముందుకి. అట్లయితే కానీ మనం ముందుకు పోలేము. స్పీడ్, అక్యురసీ, మెమరీ, ఈ 3, స్పీడ్, అక్యురసీ, మెమరీ, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీని మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి, చెప్పాను కదా. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఉంది, అండర్ గ్రాడ్యుయేట్ ఉంది, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉంది, మళ్ళీ డిఎస్సి ఉంది 5,000 పోస్టులతో, టెట్ ఉంది, తర్వాత తెలంగాణ సైడ్ కొన్ని జాబ్స్ పడతా ఉన్నాయి. ఇంకా ఇలాంటి జాబ్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఏకలవ్య మోడల్ స్కూల్ ఉంది, ఈపీఎఫ్ఓ ఉంది, ఈఎస్ఐసి వస్తుంది. ఎన్ని ఎగ్జామ్స్ లేవు రాయడానికి? సేమ్ సిలబస్ కదా. ఎస్ఎస్సి సిజిఎల్ ఉంది, సిహెచ్ఎస్ఎల్ ఉంది, 60 to 70% సేమ్ సిలబస్ ఉంది. ప్రతి దానికి ఎక్స్ట్రా 10% సిలబస్ మాత్రమే యాడ్ ఆన్ అవుతుంది. అది ఫోకస్ చేసి కీ ఏరియా చేసి తొక్కి పడేయాలి అంతే. ఎవరు డిసప్పాయింట్ కావద్దు. అట్ ది సేమ్ టైం నెగ్లిజెంట్గా కూడా ఉండొద్దు. అర్థమవుతుందా? ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి, దాని గురించి నీట్గా మాట్లాడుకుందాం. మీకు రకరకాల గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో వస్తుంది, జాబ్ చార్ట్స్ వస్తాయి, కంప్లీట్ గవర్నమెంట్ జాబ్ పోర్టల్, కెరీర్ టాక్స్ ఇందులో రాబోతున్నాయి. కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డౌట్ ఏదైతే ఉందో కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లైస్